కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. సరిగ్గా అలాగే జరిగిందని పళనిస్వామి విషయంలో. సీఎం సీటు కోసం చిన్నమ్మ పన్నీర్ తగవులాడుకుంటే చివరి క్షణంలో సీటెక్కేశాడు ఈ సేలం స్వామి. అవినీతి ఆరోపణలున్న చిన్నమ్మపై విధేయతే పళనిస్వామికి పట్టం కట్టింది. అయితే ఈ సీటు ఎంతకాలం? చిన్నమ్మ చేసే చిత్రాల్లో పళని పాత్ర మూనాళ్ల ముచ్చటేనా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడులో 10 రోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడినట్లేనా? ఇంకా పొలిటికల్ సీరియల్ మరిన్ని ఎపిసోడ్లు కొనసాగుతుందా? అనేక నాటకీయ పరిణామాల తరువాత పళనిస్వామికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. என்னும் நான் கே பழனிசாமி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் 31 మందితో కొత్త కేబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం పళనిస్వామి కీలకమైన శాఖలన్నింటినీ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, రోడ్లు, భవనాల శాఖ సహా 12 మంత్రిత్వ శాఖల్ని ఆయన నిర్వర్తిస్తారు. పళనిస్వామి ఈ నెల 18న బల నిరూపణ చేసుకోబోతున్నారు. శనివారం శాసనసభ దీనికోసం సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజార్టీని నిరూపించుకోవాలి. అందుకే ఇంకా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. పళనిస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యేలు తిరిగి గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లారు. బల నిరూపణ జరిగే వరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అక్కడే ఉంటారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసినప్పటి నుంచి శశికళ వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్ని గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉంచారు. ఏ క్షణంలో అయినా ఎమ్మెల్యేలు చేజారిపోవచ్చనే అనుమానంతో గవర్నర్ బల నిరూపణకు 15 రోజులు గడువిచ్చినా శనివారమే మెజార్టీ నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు పళనిస్వామి. ఎలాంటి అవాంతరాలు లేకుండా బల నిరూపణ జరిగి పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించినా అంతటితో కథ సుఖాంతం అవ్వదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ముందు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. పళనికి సీఎం పదవి 3 నాళ్ల ముచ్చటే అంటున్నారు. పళనిస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రిమోట్ మాత్రం చిన్నమ్మ చేతిలోనే ఉంటుంది. ఆమె ఆడమన్నట్టు ఆడాలి, పాడమన్నట్టు పాడాలి. జయలలిత జైలుకెళ్లిన సమయంలో పన్నీర్ ఎలాంటి పాత్ర పోషించారో ఇప్పుడు స్వామి కూడా అలాగే ఉండాలనేది శశికళ వ్యూహం. జయలలిత జైల్లో ఉంటే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. శశికళ పార్టీనంతా ఒక్క తాటి మీద నడిపించారు. ఇప్పుడు శశికళ జైలుకెళ్లారు. తన వీర విధేయుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. పళనిస్వామి శశికళ చెప్పినట్టు చేస్తారా, లేక ఏకు మేకవుతారా? ఆమె భయాలు ఆమెకున్నాయి. అందుకే శశికళ తన అక్క కొడుకు దినకరన్ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పళనిస్వామిది 3 నాళ్ల ముచ్చటే అంటున్నారు విశ్లేషకులు. ఎవరిని అంతగా నమ్మే అలవాటు లేని శశికళ పళనిస్వామిని ఎంతకాలం సీఎం సీటుపై కూర్చొనిస్తుంది? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. జయమ్మ జైలు నుంచే మంత్రాంగం నడిపిందంటే అప్పట్లో ఆమెకున్న పట్టు అలాంటిది. మరి అమ్మనే అనుకరించాలనుకుంటున్న చిన్నమ్మకు అదే స్థాయిలో పార్టీపై పట్టుందా అంటే లేదని చెప్పాలి. అధికారం దక్కినా అందరూ పన్నీర్ సెల్వంలా అణిగిమణిగి ఉండాలని లేదు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ ముందు చూపే దినకరన్ రీఎంట్రీకి దారి తీసిందన్నది ఒక అంచనా. జయలలిత కూర్చోమంటే కూర్చునేవారు, నిలబడమంటే నిలబడేవారు పన్నీర్ సెల్వం. పళనిస్వామిని కూడా అలాగే ఉంచాలనేది శశికళ వ్యూహం. అంత తొందరగా ఎవరిని నమ్మే రకం కాదు చిన్నమ్మ. ఆచి తూచి అడుగులేస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. అప్పటి వరకు పళనిస్వామిని సీఎం కుర్చీలో ఉంచితే ఆయన పార్టీపై పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల్ని కూడా చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చు. తాను జైలు నుంచి తిరిగొచ్చేసరికి పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోవచ్చనేది శశికళ భయం. జయలలిత జైలు నుండే వ్యవహారమంతా చక్కబెట్టిన విధంగా శశికళ చేయలేదు. ఈ విషయం కూడా గ్రహించింది చిన్నమ్మ. అందుకే వ్యూహాత్మకంగా పావులు గదుపుతోంది. తన అక్క కొడుకు దినకరన్ను రంగంలోకి దింపుతోంది. పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన దినకరన్ను జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నారు. దినకరన్ ఎమ్మెల్యే కాగానే పళనితో రాజీనామా చేయించి అతన్ని సీఎం చేయాలన్నది శశికళ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని పడగొడతానని శపథం చేశారు. తన చేత భయపెట్టి రాజీనామా చేయించిన శశి వర్గంపై పగ తెచ్చుకోవాలని చూస్తున్నారు పన్నీర్. పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జయ సమాధి దగ్గర నివాళులర్పించిన ఆయన
శశికళ వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడమే తన కర్తవ్యమన్నారు. ప్రజల్లోకి వెళ్లి మద్దతు కోరుతానన్నారు. 2011 யாரையெல்லாம் அம்மாவுடைய வீட்டிலிருந்து வெளியேற்றி சசிகலா மட்டும்தான் நான் அனுமதித்திருக்கின்றேன். எனக்கு உதவியாக இருப்பதற்கு சசிகலா குடும்பத்தில் யாரையும் நான் உயிரோடு இருக்கும் வரை என் வீட்டினுள் அனுமதிக்க மாட்டேன். அவர்களை அனைவரையும் அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் అడిపడై ఉరిపిలిருந்து మాన్మిగు అమ్మ అవர்கள். పన్నీర్ సెల్వానికి ప్రజల నుంచి సానుభూతి లభిస్తే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో చీలికొచ్చే అవకాశం లేకపోలేదు. అంతేకాదు పార్టీ 2 ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని కారణంగా కూడా పళనిస్వామి సీటుకు ఎసరు రావచ్చు. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోన్న డీఎంకే పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజుల క్రితం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం స్థిరంగా ఉండదన్నారు. పార్టీ నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీన్ని బట్టి డీఎంకే కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. డీఎంకే వల్ల కూడా పళనిస్వామి సీటు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు. దినకరన్, పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరి వల్ల పళనిస్వామి పదవి 3 నాళ్ల ముచ్చటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.